హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఈరోజు సాంబార్ అనమాట. సాంబారు సింపుల్గా కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా హాస్పిటల్ అయితే ఈ మధ్యన కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి. నా హెల్త్ అయితే బాగోక ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు. ఇవి చెకప్ చేయించుకుంటాకైతే తిరుగుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఆరోగ్యం బాగోకపోతే ముందు చెకప్ చేయించుకోండి. అశ్రద్ధ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి. నేను కరిగిపోతాయి అన్న ఒక అపోహతోటి హోమియో వాడటం, మందులు వాడకుండా, అంటే ఆపరేషన్ పడుద్దని డాక్టర్స్ చెప్పినా కూడా హోమియోలో కరుగుతాయన్న మాట విని హోమియోకి వెళ్ళాను నేను. దానివల్ల నాకు చాలా సీరియస్ అయిందండి. ఫైబ్రాయిడ్స్ కూడా చాలా పెద్దగా పెరిగిపోయినాయి. డాక్టర్ అయితే సీరియస్ కేసు అనే చెప్తున్నారు. 2 కేజీలు గడ్డ ఉందని చెప్తున్నారు. కష్టమే అంటున్నారు. చెకప్కి అయితే తిరుగుతున్నాము. ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ముందుగా చూపించుకోండి. అశ్రద్ధ అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్త్ పాడైతే తిరిగి రాదు కదా, మన పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి నేను 5 సంవత్సరాల నుంచి అయితే చాలా అశ్రద్ధ చేశాను. అది అలా నాకు పెరిగిపోయి ఇప్పుడు 2 కేజీలు గడ్డ ఉందని చెప్తున్నారు. ఇక చెకప్లకి అయితే వెళ్తున్నాను అనమాట. ఆపరేషన్ చేయించేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. చెకప్లకి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఈ మధ్యనకి హాస్పిటల్కి తిరగడం వల్ల మార్నింగే వంట చేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అమ్మ ఉండాల్సిందే కదా, తప్పదు. ఉన్నారు అత్తయ్య, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఇక చెకప్ చేయించుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నమాట. ల్యాప్రోస్కోపీ చేయించుకుందామని అనుకుంటున్నాను. ల్యాప్రోస్కోపీ వల్ల అవ్వకపోతే స్టిచ్చెస్ అయితే పడతాయని చెప్పారు. అంటే గడ్డ అంత పెద్దగా ఉంది. ల్యాప్రోస్కోపీ ద్వారా రాకపోతే కనుక స్టిచ్చెస్ పడతాయని చెప్పారు. భయంగా ఉంది, కానీ తప్పదు కదా. నాకు స్టిచ్చెస్ అంటే ఇప్పుడు కష్టం. చేయాలంటే కష్టం కదా ఎవరైనా చేయాలంటే. ల్యాప్రోస్కోపీ మీద చేయించుకోవాలని అయితే ఆశపడుతున్నాను. దేవుడి దయ వల్ల అదే అవ్వాలని కోరుకుంటున్నాను. చేయించేసుకుంటాకైతే రెడీ అయిపోతున్నానండి. మీ హెల్త్ బాగోకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా అశ్రద్ధ చేయకండి. ఆపరేషన్ డాక్టర్ గారు చెప్పింది వినండి. నేను హోమియోపతిలో కరిగిపోతుంది అన్న మాట విని నేను కరిగిపోతాయని ఇన్ని రోజులు పెంచుకున్నాను అనమాట. ఇంట్లో అందరూ తిడుతున్నారు. మా అమ్మాయితో ఏడుస్తుంది ఏమవుతుందా అని. ఏం కాదని అయితే నాకు బాగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళి చేయించుకొని రావాలనుకుంటున్నాను. ఏదైనా వస్తే ముందు మీరు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత కరుగుతాయి అని అయితే అసలు నమ్మమాకండి. దానికి ఉదాహరణ అయితే నేనే ఫ్రెండ్స్. నమ్మకుండా ముందు హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పినట్టు మెడిసిన్ అవి వాడండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. అందరూ కాపాడరు అనమాట. మన హెల్త్ మనం చూసుకుంటేనే మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆపరేషన్ చేయించుకున్నాక మీకు మళ్ళీ కనబడతానమాట. ఇక కర్రీ అయితే వచ్చేసి నేను సాంబార్ కాసాను. సాంబార్ కాంబినేషన్గా బీట్రూట్ ఫ్రై అయితే చేసి ఇంట్లో వడియాలు ఉంటే వడియాలు అయిపోయాను అనమాట. ఇంక ఇది మా లంచ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.